అలాంటిది కూలగొట్టిన గుడిని కట్టలేదా? కట్టి తీరుతాం. రైట్ రైట్ విజయార్య గారు కంక్లూడ్. ఇదంతా ఏంటంటే ఇది కావాలని రాజకీయ కుట్రలో భాగంగా జరిగింది. అనవసరంగా గుడిని టచ్ చేసి కావాలని ప్రభుత్వమే వెనకాల ఉండి ఒక అధికారితోటి ఆ గుడిని తీయడం అనేది చాలా పెద్ద పొరపాటు. ఒకవేళ గుడే లేదు అని అంటే మరి అఖిలపక్షం తోటి మీరు నిజ నిర్ధారణ కమిటీ వేయాలి, జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలి, మరి హిందువులకు న్యాయం చెయ్యాలి. ఒకవేళ నిజంగానే తప్పు ఎవరు చేసినా కూడా కఠినంగా చట్టపరంగా శిక్షించాలి. కానీ చూస్తూ తాత్సారం చేస్తే ఇది మానవ హరణకు దారితీస్తుంది. ఎందుకనంటే అన్ని మతాల భావాలు ఒకటే మానవత్వం. ఆ మానవత్వాన్ని రెచ్చగొట్టకూడదు, దాన్ని కాపాడాలి. అది ప్రభుత్వాల పని. కాబట్టి రేవంత్ రెడ్డి గారు కళ్ళు తెరవాల్సిన అవసరం ఉన్నది. ఓట్ల రాజకీయము మతానికి అంటగట్టవద్దు. మతానికి ఓట్ల రాజకీయం అంటగడితే పరిస్థితి ఈరోజు చూస్తా ఉన్నాం, చేతి దాటిపోతుంది. హైదరాబాద్ లో 1 కోటి మంది జనాభా ఉంది. దీంట్లో అన్ని మతాల వాళ్ళు ఉన్నారు, అన్ని కులాల వాళ్ళు ఉన్నారు, అన్ని ప్రాంతాల వాళ్ళు ఉన్నారు. కాబట్టి రెచ్చగొడితే ఇప్పుడు సోదరి అన్నట్టు మొత్తం అన్ని పార్టీలో ఉన్న హిందువులందరూ ఏకమవుతారు. అప్పుడు ఏమైతుంది పరిస్థితి? కాబట్టి దాన్ని కాపాడాల్సిన మైనారిటీలను మెజారిటీలను సరి సమానంగా కాపాడాల్సిన అధికారము హక్కు మరి ప్రభుత్వానికి ఉన్నది. దాన్ని చూస్తూ ఊరుకుంటే మాత్రం దాటిపోతుంది. మరి మా కేసీఆర్ గారి పరిపాలన 10 సంవత్సరాలు చూసిర్రు. సెక్యులర్ పరిపాలన అంటే అన్ని మతాలకు సరి సమానత్వం ఇచ్చింది. కాబట్టి మనం ఈ రోజు హైదరాబాద్ లో శాంతి భద్రతలు నశించున్నాయి. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా దీని మీద చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలి. మరి ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. ఇవాళ ఇదొక దీని పేరుతోనే ఈరోజు అమ్మవారు ఒక పేరుతోని ఈ రోజు చేస్తున్నటువంటి బీజేపీ యొక్క అనుబంధ సంస్థలు బజరంగ దళ్ కావచ్చు, ఇంకొక ఉన్నటువంటి హిందూ సంస్థలు కావచ్చు, దీని వెనకాల ఒక ఓట్ల రాజకీయంతో పాటు ఒక ప్రైవేటు వ్యక్తుల ప్రవేశం జరుగుతున్నటువంటి కుట్రగా మేము భావిస్తా ఉన్నాం. ఎక్కడ లేనిది ఉన్నట్లాగా ఉన్నది లేనిలాగా సృష్టించి ఇక్కడ అధికారులు వచ్చారు. దయాకర్ గారు చిన్న పాయింట్ యాడ్ చేస్తున్నా, ఎందుకు ఇప్పుడైనా సరే ఒక కమిటీ ప్రభుత్వం మీదే కదా, ఒక కమిటీ ఏర్పాటు చేయొచ్చు కదా, ఉందా లేదా? ఎందుకంటే సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి మీరు కూడా బదనాం కాకుండా ఉంటారు కదా. చిన్న సజెషన్ అంతే. కంటిన్యూ. రాష్ట్ర ప్రభుత్వం అనేక ఉన్నటువంటి అభివృద్ధి పనుల పైన ఇంకా ఉన్నటువంటి అనేక ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి ఎన్నో కార్యక్రమాలు తీసుకుంది. ఈ యొక్క చిన్న అంశాన్ని పట్టుకొని ఇక్కడ మనం ఒక కమిటీ కావాలి ఇంకో దానికి అనేది కాదు. ఇక్కడ ఆల్రెడీ కలెక్టర్ గారు, అధికారులు, ఆర్డీఓ గారు, రెవెన్యూ వాళ్ళు, పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా ప్రాథమిక విచారణలో తేలిన తర్వాతనే అక్కడ ఉన్నటువంటి ఎక్కడ గుడి లేని అనే ఆనవాళ్లు లేని తర్వాతనే ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి కంచెను వేసి మొత్తం కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఇది కావాలని మహిళా సోదరులు మాట్లాడారు. ఇప్పుడు దాని పక్కనే మనకు నేను ఇందాక దయాకర్ గారు మీరు చెప్పారు చిందులేశారు అన్నారు. ఈ మాట మీరు చాలా తప్పుగా మాట్లాడారు. బోనం సమర్పించేటప్పుడు పోతురాజులు అమ్మవారి అన్నదమ్ములుగా తెలంగాణ సంస్కృతిలో భాగంగా ఖచ్చితంగా పోతురాజుని చూస్తే ఆడతారు. అది కూడా అమ్మవారికి ఇష్టం. భక్తిలో చాలా రకాలు ఉంటాయి. అన్ని రకాల్లో కూడా ఆట, పాట, మాట అన్ని ఉంటాయి. ఇది మేము వేస్తే అమ్మవారికి బోనం సమర్పిస్తామని ఈ రోజు మాట ఇచ్చాము. మేము అమ్మవారికి బోనం సమర్పించుకున్నాం, అక్కడ దీపం వెలిగించాం, అమ్మవారికి అన్నం పెట్టాం. ఈ విధం తొందరగా తేల్చమ్మా అని మేము మొక్కుకొని వచ్చాం. దానికి మీరు చిందులని మాట్లాడుతున్నారంటే మీకు ఎంత ధైర్యం, ఎంత దమ్ము. మీ వాళ్ళందరూ చిందులు చేస్తున్నారు. రేపు ఎల్లుండి 2 రోజుల టైంలో కానీ దిగి రాకపోతే రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్ గా మీకే చెప్తున్నా, ఇవన్నీ చూస్తూ ఊరుకుంటున్నారు. అమ్మవారి ఆగ్రహానికి గురి కాకండి. ఖచ్చితంగా అమ్మవారి కోసం ఏదైనా చేసి 2 లక్షల గజానికి ఇవ్వమని అడగడం చాలా అన్యాయం. మీరు మిగిలిన ప్రార్థనా స్థలాల్లో ఎక్కడెక్కడ ఇతర మతస్థులకు ఏమైనా ఇచ్చారో లేదో మాకు చూపించి మమ్మల్ని అడగండి. ఇది చాలా తప్పు చేస్తున్నారు. కొండా సురేఖ గారు మీరు కూడా బోనం ఎత్తింది నిజమైతే అమ్మవారి దగ్గర వచ్చి బోనం ఎత్తి అమ్మవారికి బోనం సమర్పించి ఆ గుడికి మీరు ఏదైనా చేస్తేనే మీ ప్రభుత్వం గాని మీరు గాని మీరు చేసిన పాపానికి ప్రక్షాళన అవుతుంది. లేని పక్షంలో హిందువుల ఆగ్రహానికి గురి అవుతారు. ఒక్క ఓటు కూడా 2 లక్షలు గజానికి కట్టమని అడిగారు. 200 గజాలకి ఎంతండి? 4 కోట్లు. అవునా? లేదు, 100 గజాలు అడిగారు, 2 కోట్లనే నేను విన్నాను. ఇస్తాం సార్. హలో మిస్టర్,
మీకే చెప్తున్నామండి దయాకర్ గారు, సోదర్రా, 2 కోట్లు మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. కానీ ఆ 2 కోట్లు ఎలా ఇస్తామో ఆ 2 కోట్లు తీసుకునే దమ్ము మీ ప్రభుత్వానికి ఉందా? ఛాలెంజ్ చేస్తున్నా నేను, కెమెరా సాక్షిగా, అందరి తెలుగు ప్రజల సాక్షిగా, అందరి పసుపు కుంకుమల సాక్షిగా, స్త్రీ జాతి సాక్షిగా ఛాలెంజ్ చేస్తున్నా. మేము 2 కోట్లు ఇస్తాం. 2 కోట్లు ఏ రూపంలో ఇస్తామో ఆ రూపంలో తీసుకునే దమ్ము, ధైర్యము మీ ప్రభుత్వానికి ఉందా? రైట్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు, థ్యాంక్ యూ సో మచ్ కరాటే కళ్యాణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ చికోడు ప్రవీణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ విజయార్య క్షత్రియ గారు, అలాగే థ్యాంక్ యూ సో మచ్ కాంగ్రెస్ పార్టీ నుంచి దయాకర్ గారు. అందరికీ కూడా ధన్యవాదాలు డిబేట్ లో పాల్పంచుకున్నందుకు. ఓవరాల్ గా చూసుకుంటే బంజారా హిల్స్ పెద్దమ్మతల్లి గుడి కూల్చివేత వ్యవహారం అయితే రోజు రోజుకి దుమారాన్ని రేపుతుంది. అయితే ప్రభుత్వం దీని మీద స్పందించి ఇప్పటికైనా సరే తప్పును ఒప్పుకొని అక్కడ ఆలయాన్ని పునర్నిర్మించాలని హిందూ సంఘాలంతా కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే గతంలో అసలు అక్కడ గుడే లేదు, ఇదంతా కూడా ప్రైవేటు వ్యక్తులు చేస్తున్నటువంటి అరాచకంగానే కాంగ్రెస్ పార్టీ మాత్రం మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఈ వ్యవహారం ఎటు నుంచి ఎటు వెళ్తుంది అన్న దానికి సంబంధించి. ఇది వాటి డిబేట్. నమస్తే.